వాళ్ళు రిక్రూట్మెంట్ యాజ్ పర్ జీవో 129 ప్రకారం అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2000 మందిగా వాళ్ళు ఉన్నారు కదా, 2000 మంది వాళ్ళు ఉంటారు, 1500 నుంచి 2000 మంది, వాళ్ళకు మరొక అవకాశం ఇస్తే వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. 2000 మంది గురించి మాత్రమే మీరు ప్రభుత్వం చేసేటువంటి దాన్ని, ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తూ, మీరు ప్రభుత్వ పెద్దలు కాబట్టి సమర్థిస్తున్నారు. మరి మీరే అంటున్నారు కదన్నా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నానని. మరి 10 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆవేదన ఎక్కువనా, ఇక్కడ 2000 మంది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ఆవేదన ప్రభుత్వానికి తొందరగా స్పందించాలనా? ఇదొకటి. నేను మాట్లాడిన తర్వాత రెండవది ఇప్పుడు ఆల్రెడీ విఆర్ఏగా వారసత్వంగా చేస్తున్నటువంటి వ్యక్తి బ్రదర్ కూడా అన్నాడు. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళందరూ పీజీలు చేసిన వాళ్ళందరికీ తెలిసిందే, ఒక్కసారి ఒక జీవో జారీ చేసి దాని ప్రకారం ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ అంటే దాన్ని మార్చకుండా మళ్ళీ ఎగ్జామ్కు అవకాశం కల్పించడం, మళ్ళీ ఆప్షన్లు ఇవ్వడం అనేటువంటిది అది నియామక ప్రక్రియలోనే తప్పది. ఎందుకంటే ఇది జీపీఓ పోస్టులు అనేటువంటిది మొత్తంగా కొత్త పోస్టులు అనేటువంటిది జీవోలో ఉంది. పాత ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకు ఒక ఆప్షన్ ఇస్తున్నాము అనేటువంటిది అన్నారు అంతే. అంతేకాని ఇది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తిరిగి జీపీఓ వ్యవస్థగా తీసుకొచ్చేది కాదు. ఇది జీపీఓ కొత్త పోస్టులు. దాంతోపాటు మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకసారి మీరు ఒక జీవో ఒక నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు దానిలో ఏ రూల్స్ అయితే ఏ ప్రమాణాలు అయితే ఉంటాయో ఆ ప్రమాణాలను తర్వాత నియామక ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా మార్చరాదు. ఒకవేళ మార్చి కనుక నియామకాలు చేసినా అది ఎప్పుడూ కూడా కోర్టు వివాదం అవుతుంది అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఇది జాబ్ నోటిఫికేషన్, ఇది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించినటువంటిది కాదు, ఇది జాబ్ నోటిఫికేషన్. ఇలా రెండోసారి అవకాశం ఇవ్వడం అనేటువంటిది లేదు జీవోలో. రెండోసారి అవకాశం ఇవ్వడం, దట్టు చెప్పినటువంటి బ్రదరే చెప్తున్నాడు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం. ఎందుకంటే ఒక్క నిమిషం, బ్రదరు గ్రూప్ 1 విఆర్ఓ ఆల్రెడీ వాళ్ళు కూడా కొంతమంది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళే. అయితే జీవో 129లో ఏమన్నారంటే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్ ఇస్తున్నప్పుడు డైరెక్ట్ తీసుకుంటే అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దీన్ని సమర్థంగా అమలు చేయడంలో గ్రామపాలన ఆఫీసర్కు జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది ఒకటి బాగా పెద్దగా పెట్టారు. దాన్ని బట్టి రెవెన్యూ వ్యవస్థ పైన అవగాహన ఉండాలి, దాంతోపాటు రిపోర్ట్స్ను రాసేటువంటి స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అని ఆ జాబ్ ప్రొఫైల్కు రిలేటెడ్గా ఆ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అందుకనే ఆ ఎగ్జామ్లో కూడా రెవెన్యూ చట్టాలు అవే ఉన్నాయి. దానిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఖచ్చితంగా వారు అర్హులే జీవో ప్రకారం. నిరుద్యోగులు ఎవరూ కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టాలు రాసినటువంటి దానిలో వారికి ఆల్రెడీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు వాళ్ళ అనుభవంలో ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరిటికల్గా నేను ఒప్పుకుంటాను, కానీ ప్రాక్టికల్గా అనుభవం ఉన్నటువంటిది థియరిటికల్గా కూడా మీకు అవే చట్టాలు ఇచ్చారు, వేరే ఏమి ఇవ్వలేదు. గ్రూప్ 1 ఆఫీస్ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్కు గవర్నమెంట్ ఏది పడుతుంది సిలబస్లో పెడుతూ ఉంటుంది. నువ్వు ఏ పోస్ట్కి వెళ్ళినా నీకు సిలబస్ ఏది ఇచ్చినా మనం ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఇచ్చిన సిలబస్ రెవెన్యూ కంటెంటే. రెవెన్యూ కంటెంట్లో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఎగ్జామ్ పెట్టడం. మూడో పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఆల్రెడీ మానవతరాయ్ అన్నట్టుగా 2000 మందే అని చెప్పేసి అంటున్నారు. 2000 మందే దీనికి అర్హత. 2000 పోతే మిగిలినవి అన్నీ వస్తాయి కదా బ్రదర్, దాని గురించి ఎందుకు అంటున్నారు? మాట్లాడేదంతా నిరుద్యోగుల కోసమే. 5220 మంది విఆర్ఓలు వింటే 16,750 మంది ఆల్రెడీ విఆర్ఏ రెగ్యులరైజేషన్ అయ్యారు, వీళ్ళందరూ ఎంప్లాయీస్. 3,795 మంది వారసులుగా ఉన్నటువంటి నిరుద్యోగులుగానే ఉన్నట్టుగానే మేము కూడా భావిస్తున్నాం. దాదాపుగా వీళ్ళ 25,000 మంది 25,000 మందికి అవకాశం ఇచ్చిన తర్వాత 25,000 మందిలో 10,954 భర్తీ కావా సార్? అదొకటి. తర్వాత రెండోది అదొకటి ఖచ్చితంగా 25,000 మందికి ఇప్పుడు వాస్తవానికి అదే అందరికి ఆప్షన్ ఇచ్చినట్టే కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే జీవో, నేను పాయింట్స్ రాసుకున్నా, జీవో 129లో నా వాదన తప్పైతే మీరు దాన్ని చేయండి, నేను చెప్పిన తర్వాత చేయండి. జీవో 129లో డిగ్రీ క్వాలిఫికేషన్ బ్రదర్ నువ్వు మాట్లాడకయా, నువ్వు అర్థం వస్తారా? జీవో 129లో డిగ్రీ ప్లస్ ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ అన్నారు మేడం. డిగ్రీ ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే 6,196 మంది రాసుకున్నారు విఆర్ఓ. వీళ్ళ కూడా 16,000 మంది విఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తే అందులో డిగ్రీ ఇంటర్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ 6,000 మంది ఉన్నారు. 10,000 మంది 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. 10,000 మంది 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ 6,000 వస్తే 12,000 ఇక్కడే భర్తీ అయిపోతుంది. ఓకేనా? దీనితో పాటుగా ఇంకొకటి 10వ తరగతి ఎక్స్పీరియన్స్ కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తర్వాత మేము పీజీలు చేసినాం అంటున్నారు. ఇదంతా ఒకటి చూస్తే ఆల్రెడీ ఎక్సెస్ కిందనే మేము అందులోకి వెళ్ళినాము. ఇప్పుడు మేము ఆ డిపార్ట్మెంట్లో ఎక్సెస్ ఉన్నాము, ఎక్సెస్ ఉన్న వాళ్ళని మమ్మల్ని జీపీఓలుగా తీసుకుంటున్నారు అని అన్నప్పుడు అక్కడ ఖాళీలు ఏర్పడితే దాన్ని కూడా భర్తీ చేస్తామని ఎట్లా అంటావు? ఎక్సెస్ అని వాళ్ళే అనబట్టే
ఆ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ వాళ్ళు సూపర్ న్యూమర్ గా ఉన్నారు, ఎక్సైజ్ కింద ఉన్నారు. వాళ్ళు ఇటు వస్తే వాళ్ళు ఇక్కడ సూపర్ న్యూమర్ కింద ఇటు వస్తే అక్కడ మళ్ళీ పోస్టులు ఎక్కడిది? అదొక పాయింట్. రెండోది మేడం పాయింట్ సరే ఇంకొక పాయింట్, రెండే నిమిషాలు మేడం. తమ్ముడు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. రెండో పాయింట్ ఆగో, నీ జీపీఓ గురించి ఆగమయ్యా. ఒకటి రెండోది ఈయన మాట్లాడనిస్తలేడా పక్కన కూర్చొని నువ్వు ఆయన డిబేట్. ఒక్క నిమిషం ఇంకా వాళ్ళు మాట్లాడేది ఉంది. ఒక్క నిమిషం, 1 minute, ఓన్లీ 1 minute మేడం, ఓన్లీ 1 minute, 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 ఓన్లీ 1 minute. 10,954 పోస్టులు కొత్త పోస్టులు కాబట్టి 3,550 మంది రిక్రూట్మెంట్ న్యాయబద్ధమైంది. 7,404 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉండాలి. ఒకవేళ ఈ ఎగ్జామ్కు ఎక్స్పీరియన్సే అవసరం అనుకుంటే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలంటే ఆల్రెడీ పాత నియామక ప్రక్రియలలో వేటేజ్ ఇస్తారు మేడం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒక పోస్ట్ తీసుకొస్తే ఎగ్జామ్ రాసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేటువంటి అభ్యర్థికి, ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే అభ్యర్థికి వేటేజ్ ఇస్తారు. ఒక 20 మార్కుల వేటేజ్, 30 మార్కుల వేటేజ్ ఇస్తారు. కానీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం రాంగ్. అది చెప్పిన వానికి వాస్తవానికి ఇదంతా కూడా వారు అడిగిన దానికి ఇందాకే సమాధానం చెప్పిన ప్రభుత్వం ఇది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇది కన్వర్షన్ జీవో నెంబరు ఆర్థిక శాఖ దగ్గరకు పోయింది. ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ గా మార్చాలంటే మళ్ళీ ఆర్థిక శాఖ దగ్గర పోయి దాన్ని మార్చి నోటిఫికేషన్ గా మలచిన తర్వాతనే అది జాబ్ నోటిఫికేషన్. మాట్లాడి ఏదో కోర్టు తీర్పు అన్నారు ప్రభుత్వాన్ని. ఆ కూల్ కాదా బాబు, ఆ తలకాయ తింటే ఎట్లా చెప్పిందే చెప్పి ఇక్కడ ప్రాధాన్యం నువ్వు అడ్డుపడక చెప్పని నువ్వు అడ్డుపడకు. పద్ధతి ఉండాలి. మీరు దయచేసి 30,000 ఉద్యోగాలు చెప్తాను ఆయనకి సమాధానం. మధ్యలో నీ అర్థం ఏంటంట నువ్వు వాళ్ళకే చెప్తా అంటున్నా. మళ్ళీ చెప్తానని ఆవేశంగా నువ్వు మధ్యలో వాళ్ళు అడ్డుపడి నువ్వు ఎందుకు అడ్డుపడతావు? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పిన తర్వాత నాకు టైం లేదు, వెళ్ళిపోతుంది. ఇచ్చిన టైం 8:30 నాకు పనున్నది. ఆయన చెప్పిన దానికి ఇందాక సమాజం మళ్ళీ గుర్తు చేస్తున్నా. భూభారతి చట్టంలో అనుభవమైన వాళ్ళు, దీంట్లో పనిచేసిన వాళ్ళ గతంలో వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం కల్పిస్తున్నాం. అయినప్పటికీ ఒకవేళ నిరుద్యోగులతో భర్తీ చేయడం పద్ధతి ఉంది. ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా మనం ఇచ్చి గతంలో లాగా తప్పులు చేసి మళ్ళీ కోర్టులో నిలిచిపోయేటట్టు ఈ ప్రభుత్వం చేయదు. రేవంత్ రెడ్డి ఊరుకోడు. కాబట్టి ఒకవేళ మళ్ళీ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణ కాకపోతే, అర్హత సాధించకపోతే ఆ ఉద్యోగాలు మిగిలితే మీతోనే భర్తీ చేయాలని చెప్పి మేము సిద్ధంగా, ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. మిగిలి ఎందుకంటే అవసరం, భూభారతికి అవసరం. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే మీరు నిరుద్యోగులారా, మేము ఏమన్నా ఎక్కువ మంది 10 లక్షల మంది ప్రిపేర్, 2,02,000 మంది కోసం ఈ రాజకీయ మాటలు అవసరం లేదు. అసలు మీరెవరు స్పందించి నేనే స్పందించరా? ఈ 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్యోగాలు నేను చెప్పిన లేదు, మీరు బాధపడలేరు అని అన్నప్పుడు మానవతర ఆయన మాకు ఉద్యోగాలు తప్పకుండా చేస్తానని ప్రశ్నించారు టీవీ డిబేట్లో, జీ న్యూస్లో. మీరేనా మాట్లాడింది ఆ రోజు? ఒక విఆర్ఏ అభ్యర్థి కొంతమంది మాట్లాడారు, అది కాదండి మా సమస్య ఇదేంటి అని చెప్పి నన్ను అయితే అన్న. ప్రభుత్వం అనేది ఏకపక్షంగా ఉండదు, ఇరుపక్షాల వాదనలిని న్యాయం ఇద్దరికి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు ముఖ్యమే. అందులో పనిచేసే, గతంలో పనిచేసే వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు, రాకపోతే ఆ నిరుద్యోగులతో బట్టి ఎందుకు తొందరపడతారు? 10,000 ఉద్యోగాలకే ఇంత ప్రక్షాళన చేస్తే సంవత్సరానికి 2 లక్షల చొప్పున నువ్వు ఆ రాజకీయ మీరు నోటిఫికేషన్
ఇప్పుడు నేను చెప్పేది 17,000 మంది ఇందులో పనిచేసే వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి కూడా తలపట్టుకొని మళ్ళీ భర్తీ చేయాలంటే కొత్త సమస్యలు వస్తున్నాయి. అసలు వీళ్ళు మంజూరైన ఉద్యోగులు ఎంతమంది? సిఆర్ బిస్వాల్ కమిటీ ఇందాక మొదలు చెప్పిన 4 లక్షల పై 91,000 మంది ఉంటే మంజూరైన వాళ్ళు పనిచేసే వాళ్ళు 3 లక్షలు ఉన్నారు. మేము ఉద్యోగాలు కొన్ని నియామక పత్రాలు ఇవ్వంగా 3,50,000 మంది 54,000 వచ్చారు. 1,40,40,000 ఖాళీలు ఉన్నాయి. అసలు ఈ క్యాడర్ స్ట్రెంత్ ఏంది, కథ ఏందని మళ్ళా పటిష్టమే మీకోసమే, మా కోసం కాదది. ఓకే అన్న. దీన్ని ప్రభుత్వం ఉండేది ఎవరి కోసం? అవన్నీ చేయకుండా చేస్తారు. కాదు, మార్చిలో ఎప్పుడో ఇచ్చారు కదా. అన్నయ్య, నిరుద్యోగులు ఒక- చెప్పినారు. నేను అడగను, చెప్పలే, ఆయన ఉత్తపత్తులు అడక్కు. చెప్పండి అన్న. ఏదైనా హేతుబద్ధమైనవి గతంలో గ్రూప్ వన్ కోర్టు ప్రభుత్వము చాలా కంక్లూడ్ చేయాల్సి ఒక కంక్లూజన్ ఒకటే. రాగండి. ఇప్పుడు గ్రూప్ వన్ కోర్టులో లేదా అన్న? అరే నేను చెప్పేది అది కూడా కుమార్, ఒక్క నిమిషం. ఎవరైనా లీకులు అయితే వాస్తవానికి పరిస్థితి జరిగితే ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి కోర్టులో లేవా? ఎన్నిసార్లు పడ్డది? ఆంధ్రప్రదేశ్లో కోర్టులో మీ ప్రభుత్వంలో పడేది, మీ ప్రభుత్వంలో కూడా పడేది కదా. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ లెక్క నువ్వు ఆగవే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ లో ఐపీఎస్ జైల్లో ఉన్నాడు. అట్లా ఏమైనా జరిగిందా ఇక్కడ? ఏమైనా నిరూపించరా? ఏమైనా అక్రమం రాసిండ్రా? కోర్టు ముందు పోతే పేర్లే రా, కోర్టుకు పోయినాడు పేర్లే చెప్పరాయడ, సరే వివరాలే ఇవ్వరాయ. కాబట్టి ఇక్కడ అది అయిపోయి గ్రూప్ వన్ వదిలిపెట్టు. ఈ జీపీఓలో నేను ప్రభుత్వ మాటగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా, ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విఆర్ఓలు రాకపోతే, ఎగ్జామ్ రాకపోయినా, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా మిగిలినా, అట్లాంటి వాళ్ళు కూడా మనుషులే, మనం వాళ్ళది రక్తమే మంది రక్తమే, పాపం వాళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నారు ఎప్పుడు తరతరాల వారసత్వంగా. ఒకవేళ వాళ్ళ వినతిని కూడా పరిశీలించి మిగిలిన ఉద్యోగాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారని మొత్తం మీరు ఎంతమంది చనిపోయారు అందులో? అంటే అర్హులుగా ఉన్నోళ్ళు ఇప్పుడు అంటే డిగ్రీ కేటగిరీలో ఉన్నది 600 మంది. అట్లా వచ్చి వాళ్ళకి ఇచ్చినా, అట్లా చూసినా మీకు 5-6 వేలు ఉద్యోగాలు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో. జీపీఓలో వచ్చే అవకాశం ఉంటది. 5-6 మంది 5-6 వేలు మాత్రమే వస్తాయి. అంటే మొత్తానికి ఇవ్వాలా? మొత్తం ఇవ్వాలా? మరి మీరేమన్నారన్న? అరే మేము భర్తీ చేస్తారన్న? ఒక్క నిమిషం. మాకు 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తారు? మరి ఏ విధంగా? నాకు ఇది ఒక 5,000 ఇస్తామన్నారు కదా. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒక్క నిమిషం, అది please, ఏ విధంగా భర్తీ చేస్తారు? మీరు ప్రభుత్వాన్ని అడుగుతారు, మిమ్మల్ని కాదు, కుమార్ గారు, మిమ్మల్ని కాదు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు దీంట్లో 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామంటున్నారు కదా. సంవత్సరానికి 2 లక్షలు ఏ విధంగా భర్తీ చేస్తామని మీరు అధికారంలో వచ్చారు. చేయలేదండి, చేయదు, ప్రభుత్వం చేయదు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మాటలు అన్నీ అంతే మాట్లాడతారు. కుమార్ గారు, కొంచెం మాట్లాడతారు అంతే. ఈ డిబేట్ కోసం దొంగవి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం మమ్మల్ని జాగ్రత్తగా మాట్లాడు. కుమార్ గారు, ప్రభుత్వం దొంగ పద్ధతి ఆత్మ బలిదాన చదువుకునే వాళ్ళ ముగ్గురు పిలిస్తే కుమార్ గారు, రామన్నారు. please, చదువు రావాలంటే వస్తారు. ఒక్కొక్క నిమిషంలో కంక్లూడ్ చేయాలి. ఇక చాలు. డిబేట్ ఇవ్వ. కంక్లూడ్ చేయాలి. ప్లీజ్ దయచేసి శ్రీనివాస్ చెప్పండి ఒక నిమిషం. మీకు రాజకీయం చేస్తే ఆవేశపడు. చదువుకునే వాళ్ళు ఓపిక